అసలు ఇవాళ ఎంత పెద్ద పొరపాటు జరిగిందో తెలుసా కళ్యాణి? అమ్మ పాపం శామ్ని పరాయి పిల్ల అనుకుని ఇంట్లోంచి పంపేయమంది. కొంచెం ఉంటే అలాగే జరిగేది. ఎవరా పేరనుకున్నావు? నీ చిన్న వదిన జయంతి. నీ కూతురి కోసం నిరాహార దీక్ష కూడా చేస్తుంది. దాని పంతం అలకలు నీకు తెలుసుగా. తెలుసో తెలియకో దైవికంగా జయంతి శామ్ని పట్టుకుని కోడలు కోడలు అని ఒకటే మురిసిపోవడం. సూర్యకు ఖచ్చితంగా శామ్నే చేసుకుంటుందట. శామ్ కోసం అమ్మ మీదకి యుద్ధానికి కూడా రెడీ అయిపోయింది జయంతి. కానీ ఇదంతా నిజం బయటపడే వరకే. శామ్ అంటే సమన్య కాదు, సమంత అని ఎవ్వరికీ తెలీదు ఈ ఇంట్లో. శామ్ కూడా తెలీదు ఈ ఇంట్లో అంతా తన్ని వేరే అమ్మాయి అనుకుంటున్నారని. శామ్ ఎక్కడ పుసుక్కున నిజం చెప్తుందో అని నేను చాలా కంగారు పడుతున్నాను. నిజం బయటపడితే ఏం జరుగుతుందో ఊహించగలను. కళ్యాణి, ఆనాటిప్పుడు నీతో మాటామంతి జరిపేవాడినని ఇప్పటిదాకా క్షమించలేదు నన్ను అమ్మ. అలాంటిది ఈరోజు నీ కూతుర్ని ఆదరిస్తుందనుకుంటే అది అత్యాశే అవుతుంది. కానీ ఏదైతేనే ఆ అమ్మవారి దయ వల్ల నా మేనకోడలు మొత్తానికి సొంత గూటికి చేరింది. సమంత సామాన్య ఒక్కరు కాదనే నాటకం సాగినన్నాళ్ళు జరగనివ్వాలి. ఇంతలోపు శామ్ ఎందుకు వచ్చిందో కనుక్కుంటాను. అప్పటిదాకా ఈ రహస్యం గురించి ఎవరికీ చెప్పను. ఇన్నాళ్ళు జయంతికి భయపడి మాట్లాడలేదు. ఇప్పుడు ఒక మంచి పని కోసం మాట్లాడకుండా ఉంటాను. ఇదిగోండి, టీ తీసుకోండి. ఏమా ఈరోజు బాగా తెల్లారినట్టుంది. ఎందుకు తెల్లారొచ్చిన మావయ్య గారు? బాగానే తెల్లారుతుంది. ఇంట్లో అన్ని బాగా జరిగిపోతున్నట్టున్నాయి. ఎందుకు జరగవు? అన్నీ బాగానే జరిగిపోతున్నాయి. చెయ్యాల్సినవి కూడా బాగానే చేసేస్తున్నారటగా. చేసేస్తారు. ఎవరికి చేతనైనవి వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ దీక్షలు కూడా మొదలయ్యాయి. అబ్బా, దీక్షలే? ఎవరి కోసం ఎవరు ఎవరిని దూరం చేసుకున్నారో తెలిస్తే నవ్వుతారు. ఆ చిక్కు విడకేగా ఈ ఏడుపు. టిఫిన్ సిద్ధంగా ఉంది, అందరూ రండి. టీ తర్వాత తాగుదురు గాని రండి. ముందు టిఫిన్ చేదురు గాని రండి. ఇప్పుడే కదా టీ ఇచ్చావు, అప్పుడే టిఫిన్ చేస్తాం. అబ్బా, అయినా నాగు జయంతి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళని పట్టి పట్టినట్టు మనం టిఫిన్ ఎలా చేస్తాం చెప్పు? చాలా ఊరుకోండి. ఆ రోజు పద్మావతి పెళ్లి చూపుల రోజు రాత్రిపూట స్పెషల్ గా పలహారాలు పురమాయించుకొని మరి మెక్కలేదు. దేని దారి దాందే అని వాళ్లే దారి చూపించినప్పుడు మనం కడుపు మార్చుకోవడం ఎందుకు? ఏ చిన్న మావయ్య గారు? ముమ్మాటికి నమ్మా. ఒరే రాము, కోడలు కరెక్ట్ రా. అబ్బా, ఏం చూస్తున్నారు? లేవండి, పదండి ముందు. పదండి 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 పదండి. రండి, టిఫిన్ చేద్దురు గాని. కూర్చోండి. ఏ దుర్గి, పూరీలు చేయలేదా? చేశానమ్మా. సూర్యాబాబు, టిఫిన్ చెద్దురుగాని రండి.
అది తిండి మీద అలగడం మంచి లక్షణం కాదు. అలాంటిదేం లేదు నాయనమ్మ. రా బాబు, వచ్చి కూర్చో. దుర్గి, నేను టిఫిన్ తిన్ను. అంటే ఏ నిన్న తిన్నది అరగలేదా? ఇండైజేషనా? సిగ్గుపడకు, చెప్పు. ఇక్కడందరూ మన ఫ్యామిలీయే. పొట్ట విషయంలో సిగ్గుపడకూడదని మా నాన్న చెప్తారు తెలుసా? ఓ పని చెయ్యి, చేదు కాఫీ తాగు. అంటే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏమీ తినకుండా ఉండడం మేనర్స్ కాదు. సో మై డియర్ లవ్లీ లేడీ, నన్నే యా ఓ పంచై, ఓ కప్పు వేడి వేడి డికాషన్ లో 2 చుక్కలు వేసి వేయినట్టు పాలు పోసి పంచదార 2-3 బద్దలు కలిపి కలపకుండా కలిపి తీసుకురా. అదే కదా రెసిపీ చేదు కాఫీకి. యువర్ ఫేవరెట్. నా కోడలప్పుడే నా కొడుకు ఇష్టాలు పట్టేసిందిరా దేవుడా. ఇంకా ఈ పూట నాకు భోజనం అక్కర్లేదు. ఎందుకంటే ట్రైన్ లో దుర్గి, నాకు కాఫీ, బ్లాక్ కాఫీ తాగుతాను. కుప్పి, అమ్మా, సూర్యబాబు కాఫీ తీసుకురా. అలాగేనమ్మా. ట్రైన్లోనా? బాబు, కాఫీ తాగండి. వావ్, ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఇవన్నీ. మల్లెపూ లాంటి ఇడ్లీ, వెన్న ముద్ద లాంటి కొబ్బరి చట్నీ. అబ్బా, సాంబార్, వేడి వేడి సాంబార్. పూరి, దూద పింజ లాంటి పూరి. అమ్మా, యూర్ రైట్. నువ్వు చెప్పినట్టే ఉన్నాయి టిఫిన్స్ ఇక్కడ. ఏంటో రోజు తినేవే అయినా ఈ పిల్ల చెప్తుంటే నోరూరి చచ్చిపోతున్నాను. చిన్న మావయ్య, ముందు ఇడ్లీ తిన్నా పూరి తిన్నా? నాకు ఎక్సైట్మెంట్ లో ఏమీ అర్థం కావట్లేదు. 2 తిను. మీకోసం ప్రత్యేకంగా విడిగా తెప్పించారు చిన్న కోడలు గారు. నా కోసమా? ఏది, ఏంటి? త్వరగా తీసుకురా, త్వరగా తీసుకురా. అలాగే.
ఏంటి ఇవా? తినమ్మా, బార్బరు పిజ్జా. అయ్యో, ఇది బార్బర్ కాదు, బర్గర్. బర్ గర్ గర్. అలా కాదు, బర్గర్. 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 వావ్, అలాగే అలాగే అనాలి. అంతేకాదు, పిజ్జా పిజ్జా కాదు, పిజ్జా. పిజ్జా. జా పిజ్జా. హా, ఎగ్జాక్ట్లీ అది. ఇప్పుడు చెప్పు. ఇదిగోమ్మా మీకోసం బర్గర్ పిజ్జా. పర్ఫెక్ట్. కానీ నాకొద్దు, కానీ నాకొద్దు, కానీ నాకొద్దు, కానీ నాకొద్దు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంత కష్టపడి తెప్పించింది వద్దనడానికా? అవును, వీటిని అమెరికాలో కూడా భోజనంలా తినరు. అయినా నేను అక్కడున్నప్పుడు కూడా ఇలాంటివేమీ తినను. నాకిష్టం ఉండదు. నిజంగా నాకివేమీ అస్సలు నచ్చవు. నాకు మన వంటలే ఇష్టం. ఇడ్లీ, వడ, మసాలా దోశ, పూరి, మినపట్టు, పెసరట్టు, ఉప్మా, ఇంకా కొబ్బరి చట్నీ, ఇంకా అల్లం చట్నీ, టమాటా చట్నీ, సాంబార్. హా, ఇవన్నీ నా ఫేవరెట్. కాకపోతే కారం ఎక్కువ ఉండకూడదు అంతే. కారం తినలేను బాబోయ్. మీ అమ్మ నీకు ఇవన్నీ చేసి పెడుతుందా? చాలా వరకు చేస్తుంది చిన్న మావయ్య. కానీ ఒక్కోసారి అమ్మ కోపిక ఉండదు కదా, అప్పుడు ఉట్టి పప్పు కుక్కర్లో వేసి తినేస్తాను. లంచ్ లో పప్పులో మాగాయ వేసి తినేస్తాను. సూపర్ గా ఉంటుంది. మాకక్కడ ఫుడ్ రోజు ఇంత ఫ్రెష్ గా వేడిగా దొరకడం చాలా రేర్. ఇంత హాట్ ఫుడ్ ని వదిలి why would I eat this junk food? Thank you Durgi, but no thank you. నాకు ఈ ఫుడ్ వద్దు. ఈ వదినకేమైనా పిచ్చా? బర్గర్ పిజ్జాలకి నో అని చెప్తుంది. ఈవిడ వంకతో నేను తిందామనుకున్నాను. దుర్గి, టిఫిన్ పెట్టు. ఆగమ్మా. ఆ ఇడ్లీలోకి కారప్పొడి, ఈ నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అబ్బా, వావ్, సూపర్. ఎంత టేస్టీగా ఉందో చిన్న మామయ్య. వేడి వేడిగా తింటూ ఉంటే ఇట్స్ లైక్ సో గుడ్. అమ్మ కూడా సేమ్ టు సేమ్ ఇలానే చేస్తుంది. ఎంతైనా ఇంటి రుచులే కదా, ఎంతైనా ఇంటి రుచులే కదా, ఎంతైనా ఇంటి రుచులే కదా. అంటే మన విజయవాడ రుచులే అంటుంది అమ్మాయి. నో నో, అది కాచిన మావయ్య, నేను చెప్పేది అమ్మ ఇక్కడే. అదేనమ్మా, అర్థమైంది. లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇక్కడే అంటే మన వైపు రుచులని. మోహన్ చూడు. అంటే అమ్మ చిన్నప్పుడు. నువ్వెప్పుడైనా పోపు పెట్టిన మాగాయ తిన్నావా? లేదు. ఇదిగో టేస్ట్ చెయ్యి, చాలా బాగుంటుంది.
have it. But it's too karam. No problem. But I want it more. ఛీ, ఎవరికి చీమ కుట్టినట్టు కూడా లేదు. తాళి కట్టినోడు కూడా ఎలా తింటున్నాడు చూడు. ఈ నాగేడు చాలా తెలివిగా మాట మార్చేశాడు. మధ్యలో ఈ పిల్లని ఎందుకు వెనకేసుకొస్తున్నాడు? అమ్మా, ఏంటమ్మా ఇది ఇలా అయింది? వదినొచ్చాక పిజ్జాలు బర్గర్లు తిందామనుకున్నా. ఎంత ఆశపడ్డానో తెలుసా? సరిగ్గా టిఫిన్ కూడా చేయలేదు. ఎప్పుడు చూడు ఇడ్లీ, పూరి, దోశ. యాక్! శామ్ వస్తుంది, కామ్గా ఉండు. ఇక్కడ నేను ఎవ్వరికీ అక్కర్లేదమ్మా. నేను తిన్నా తినకపోయినా ఎవ్వరూ అడిగేవాళ్లే లేరు. అయ్యో చిన్నత్తయ్య, నువ్వు ఇంకా టిఫిన్ చేయలేదా? అదేంటి టిఫిన్ ఇంకా ఎందుకు చేయలేదు? నేనేమో వేడి వేడి టిఫిన్స్ అలా చూసేసరికి హ్యాపీగా తినేసా. నిన్ను చూడలేదు అత్తయ్య, ప్లీజ్ డోంట్ మైండ్. పర్వాలేదులే అమ్మా, కనీసం నువ్వైనా నన్ను అడిగావు, అదే చాలు. కొంతమంది ఉన్నారే, వాళ్ళకి అది కూడా పట్టదు. అది కాదు, నువ్వెందుకు టిఫిన్ చేయలేదు? ముందా చెప్పు. నీకోసే వదినా. ఏం కారణం లేవమ్మా. నో రీజన్, జస్ట్ లైక్ దట్. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. గో గో గో. ఓ ష్యూర్, ఓకే. తన కోసం ఏం తినట్లేదని తనకెందుకు చెప్పలేదు? నానమ్మ తనని పంపించకుండా ఉండాలని తినట్లేదని చెప్పొచ్చు కదా. నువ్వంటే ఇష్టం పెరిగి నానమ్మ అంటే కోపం పెరిగేది. చూడు లిల్లీ, ఓ కోడలికి అత్త మీద ఉండాల్సింది భయం, భక్తి, ప్రేమ, ఇష్టం కాదు. ఇప్పుడు ఈ ఇంట్లో నాకు అధికారం లేదని తనకి తెలిసిందనుకో, పొరుగు పోతుంది. ఓహో, నిన్నటిదాకా మా అత్తగారు నన్ను ఆడించింది, రేపటి నుంచి ఆ పిల్ల నన్ను ఆడిస్తుంది. అందుకని నిన్ను అడిగినా నిజం చెప్ప మాకు, అర్థమైందా? సరే మమ్మీ. మమ్మీ, పిజ్జా, బర్గర్. సర్లే, నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు. నానమ్మకి తెలియకుండా దుర్గీకి చెప్తాను నీ రూమ్కి పంపించమని. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చేదు కాఫీ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.